అప్పుడా ఎక్కడ బాబు ఇండస్ట్రియల్ కదా కాదురా వేరే పని పడింది చెప్తాను పద. ఆ ఇంట్లోకి పోనీ. ఏ ఇంట్లోకండి? ఆ ఇంట్లోకే. అంత పెద్ద ఇంట్లోకే ఏమంటే ఎక్కినండి తొక్కినండి లోపల పెట్టి తొక్కేస్తానండి బాబు. నేను తొక్కనండి. ఇప్పుడు తొక్కకపోతే నిన్ను కింద పడేసి నేను తొక్కుతా. తొక్క కాలు కింద పెట్టుకోండి. మీకెందుకండి బాబు? నేను దొక్కుతానండి బాబు. నేను దొక్కుతానండి బాబు. అంత పెద్ద ఇంట్లోకి వెళ్తున్నా కదండి. గురకాగడ సంపెట్టాడమని భయంగా ఉందండి బాబు. నీకేం భయం లేదు. ఇక్కడ నిన్ను ఎవరు ఏమనరు. ఇది మన మామగారు ఇల్లురా అప్పన్న. మామగారిల్లా? ఊరుకోండి సార్. మామగారిల్లు అంటే మామగారిల్లు. నా మీద జోకులు వేస్తారంటండి. చూసావు డాడీ గతి లేని వాళ్ళ ఎలా రిక్షాలో వచ్చాడు. డబ్బులు ఇవ్వయా బాబు. ఏమిటిది అల్లుడు శిష్య? కారేసి గళ్ళ పోయావా? ఈ ఇంట్లో కుక్కలు బాగోకపోయినా బేబీ కారు ఇచ్చే పంపిస్తుంది ఆసుపత్రికి. కుక్కలు కూడా కార్లు ఎక్కుతున్నాయి కాబట్టి నేను కారు ఎక్కడ మానేసి రిక్షా ఎక్కుతున్నాను. ఇదిగా ఏంటో బిత్రప చూస్తున్నావు? నేను ఎవరినన్నా? ఈ ఇంటికి అల్లుణ్ణి. ఇక మా మామగారు, ఇది నా ముద్దుల పెళ్ళ. మా ఇద్దరికి పెళ్లిలా జరిగిందా అని ఆశ్చర్యపోతున్నావా? నేను నిన్ను పెళ్లి చేసుకొని పో అంటే మా అమ్మ దగ్గరికి వెళ్ళి తన చెయ్యి కోసుకుని రక్తం ధారపోసాను పెళ్లి చేసుకున్న వీరవనిత. జై చిరంజీవా జగదేక వీరా. నాకు పెళ్లి కాలేదండి. ఇలాంటి పార్టీ నోట్ సర్టిఫికేట్ గురుగారు. ఒక యూనియన్ లీడర్ గా మీతో మాట్లాడడానికి వచ్చాను. కాస్త ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి. ఏం కావాలి? 1,00,000 రూపాయలు పెట్టి గుడి కట్టించి అందులో 100 రూపాయలు పెట్టి ఒక గంట పెట్టించకపోతే ఎంత పాపమో తెలుసా? ఏమిటి మేము గుడి కట్టించామా? గుడి అంటే మా కార్మికుల దృష్టిలో ఫ్యాక్టరీ మాస్టారు. ఫ్యాక్టరీ వర్కర్స్ కి క్వార్టర్స్ కట్టించిన మీరు కుళాయిలు వేయించి వాళ్ళకు తాగడానికి నీళ్లు ఏర్పాటు చేయరా? అది మీ బాధ్యత కాదా అని అడుగుతున్నాను. ఇప్పుడు ఆ కాలనీలో వాటర్ సప్లై చేయాలంటే 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అంత డబ్బు ఇప్పుడు నా దగ్గర లేదు. లేదు, కానీ మీ మొహానికి రాసుకునే పౌడర్లకి, మీ ఒంటి కొట్టుకునే సెంట్లకి, ఖరీదైన నగలకి, ఖరీదైన కారులో తిరగడానికి మాత్రం డబ్బుందా అని అడుగుతారు. ఉపన్యాసాలు వద్దు. మీరు ముందుకేస్తే మేము కొత్త స్టెప్పులు తీసుకుంటాం. ఏం తీసుకుంటారు? కొత్త స్టెప్పులు? अब नहीं बोलूंगा, करके दिखाऊंगा. अब जाता हूँ, फिर वापस आता हूँ. అయ్యగారు, అబ్బాయి ఏంటి కోపంగాని వెళ్తున్నాడు? ఏమో నాకు మాత్రం అర్థమై చేసిందా? ఆఖరణ మాత్రం జాతా హై ఆతా హై అన్నాడు. తుమ్ జావ్. ఎంతసేపు బాగు చేస్తారు? ప్రాణం ఉన్న పెళ్ళమే దారికి రావడం లేదు. ఇక ప్రాణం లేని ఈ మోటార్ ఏమొస్తుంది? నేను వెంటనే ఫ్యాక్టరీకి వెళ్ళాలి. నేను నీకంటే 5 నిమిషాలు ముందే వెళ్ళాలి. లేకపోతే ఎర్రసున్న చుట్టేస్తావు. వెంటనే స్నానం చేయకపోతే నాకు చిరాకు. 2 రోజుల నుంచి నీళ్లు లేక స్నానం చేయక కాలనీలో కార్మికులంతా చిరాకు మీద చిరాకు పడుతున్నారు. ఐసీ అంటే వర్కర్స్ పడే బాధ ఏమిటో నాకు ప్రత్యక్షంగా చూపించడానికి తమరే ఈ పని చేశారా? నాకేం పని? నీ ఒళ్ళు కంపు కొడితే నాకే కదా నష్టం. రాత్రి మళ్ళీ నీ గదిలో పడుకోవాలి. చిచి, మేనస్ లేదు. అల్లుడు శిష్య, అమ్మాయిని బాధ పెడితే పెట్టావు గానీ నాకు చెంబుడు నీళ్ళు ఇవ్వ అని పుణ్యం ఉంటుంది. అర్జెంట్ గా బాత్రూమ్కి వెళ్ళాలి. మీకైతే ఈ వాషర్ బిగిస్తా, నిమిషంలో వస్తాయి నీళ్లు. మీరు వెళ్ళా పని మీద ఉండండి. థ్యాంక్స్. అల్లుడు శిష్య, ఏంటి మాస్టారు? రా, మంచి టైంకి వచ్చావు, కూర్చో. ఆ అమ్మాయి కార్మికులకి నీకు మధ్య మంట పెట్టింది. ఆ మంట జల్లాదాలి అంటే ఈ మందు నీళ్లు కొంచెం చల్లాలి. అబ్బాయి వద్దండి, నాకు పర్లేదు, తీసుకో. ముందు అలాగే కొంచెం మోమాటంగా. అది కదండి, ఈ మధ్య నా స్నేహితుడు పెళ్ళిలో తాగానండి. కిక్ వచ్చిందా? అబ్బాయి తాగితే బూతులు వచ్చాయండి. బూతులు వచ్చాయా? తాగి బూతులు మాడవా బాబు, కొత్త బూతులు నేర్చుకుందాం నాకు సరదా. అంతే కదండి, 2వ రౌండ్లోనండి తంతాను. అబ్బాయి మందిచ్చిన వాళ్ళని కాదండి, తప్పు చేసిన వాళ్ళని. తప్పు చేసిన వాళ్ళని తంతావా? ఎరగదంతానండి. ఎరగదంతావా? మక్కెలు ఎరగదంతానండి. మక్కిలు ఎరగదంతావా? చెప్పాష్. ఏసేవయ్య చెప్పు. అబ్బే ఏసేవయ్యా మాస్టరు. ఏసే. లాగిన్ శిష్య. శభాష్. సారీ, తాగితే బూతులు చేస్తున్నాయి. ఇందాకే చెప్పా. మాస్టర్ మావా. అల్లుడు శిష్య, ఎక్కడ నీ కూతుర్స్? అప్స్టేజ్. దాన్ని ఎరగదంతా. నో. వై? మక్కిల్ తిరగదన్నారు. ఎస్, బ్లెస్సింగ్స్. ప్రొసీడ్. ఏదో సార్ ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో. అయిపోయింది ఇవాళ దాని పని.
ఎవరిది? నీ మొగుడ్స్. నా గదిలోకి తాగొస్తావా? ఆశ్రయం బాబోయ్, తాగితే బూతులు వచ్చేస్తున్నారా బాబు? నీ గది లోపలికే వస్తా. ఏం చేస్తావే నా పెళ్ళాం? చేస్తావే? అవునే, కట్టుకున్న మొగుడిని బయట పడుకోబెడతావా నీ ఏమ? బాబోయ్, తాగితే బూతులు వచ్చేస్తున్నారా బాబు? వద్దంటే పెద్ద ఆయన పోసేసాడరా బాబోయ్. నేను గెటౌట్స్ కాదే, ఈ వేళ నీ పని అవుట్స్, నీ గౌను బటన్స్ ఫాట్స్. అయ్య బాబోయ్, ఇన్నాళ్ళు ఈ అందాలు ఎలా వదిలేస్తున్నాను రా బాబు. రావే నాకు కసు కసుకు పుసుకు. వచ్చే కాదనుకో, చూడకూడదు. వచ్చే నా మాట కాదనుకో. వచ్చే బాబోయ్, తాగితే బుద్ధి వచ్చేస్తారా బాబు? అమ్మా, అది తుపాకి గుండు నొక్కు బయటకు వెళ్ళిపోతాను. ఎందుకు వెళ్తాను నేను? ఎందుకు వెళ్తాను? ఈవేళ పని అయిపోయింది. ఈ గన్ను లోడ్ లో ఉంది, మన బాడీ కూడా లోడ్ లోనే ఉంది. అవే అవి అదేంటి? ట్రాన్స్ఫర్ ప్రాపర్. ఇవ్వు ఇవ్వు ఇవ్వు, ఇవ్వకపోతే సంపేస్తా. నువ్వు అడ్రాగండి, నువ్వు మంచిదాని వాటి, నువ్వు అడ్డు నాకు ఇష్టం, నువ్వు చచ్చిపోతాండి. నువ్వు అవే అగో నా కాళ్ళు పుట్టినాయి, వస్తున్నాయి. నా కాళ్ళు పుట్ట దొరకవే బాబు. ఇవ్వు. శబాష్, చంపేస్తా. అసినా పిచ్చినా బుచ్చి కాకినాడ చూస్తే మనకు బాత్రూమ్స్ అనమాట. శబాష్. థ్యాంక్ యూ మాస్టర్. ఐఎమ్ సారీ. థ్యాంక్స్ మాస్టర్. థ్యాంక్స్ మీ ముందుకి. డాడీ, రాత్రి అతను మీ దగ్గర విస్కీ తాగాడు కదా? అతనంటే? అతనే. అతనంటే నాకేం తెలుస్తుందమ్మా? అబ్బా, నా మొగ్గుడు నాన్న. ఓహో, రాజా. విస్కీ ఫుల్ బాటిల్ సోడా కలుపుకోకుండా కొట్టేశాడు. డాడీ, మీరు తాగడం మొదలు పెడితే రోజు అతను గ్లాస్ తీసుకొస్తాడు. మీరు మందు మానేయాలి. ఓహో, అదా బ్యాక్గ్రౌండ్. నా ఆరోగ్యం గురించి ఏదో చెబుతున్నావు అనుకున్నాను నేను. అమ్మా, ఓ పని చేయి. ఏమండి, విస్కీ తాగితే గుండె పాడవుతుంది, లేకపోతే ఊపిరితిత్తులు పాడవుతాయి, లేకపోతే లివర్ పాడవుతుంది అని ఆయనకి నచ్చ చెప్పు. అంతేగా నా కంఠం మీద మాత్రం కొట్టకు ప్లీజ్. కూల్ డ్రింక్స్ తీసుకురా. ఆ ఖాళీ బాటిల్స్ లో ఫిలప్ చేయి. విస్కీ రంగు తేడా తెలియకుండా కలపాలి. తీసుకెళ్లి గార్డెన్ లో పారిపోతుంది. అలాగేనమ్మా. అయ్యో, అదేమిటమ్మా విస్కీనంతా తీసుకెళ్లి తోటలో పారిపోయిస్తున్నావు? డాడీ ఈ మధ్య ఎక్కువగా తాగుతున్నారు. మందు మానిపించమని డాక్టర్స్ చెప్పారు. అందుకే మందు తీసేసి కూల్ డ్రింక్స్ పోస్తున్నా. డాడీకి గాని రాజుకి గాని నువ్వు చెప్పద్దు. అలాగే. అయ్యగారి ఆరోగ్యం గురించి కాదు, మొగుడు తాగి బడిత పూజ చేస్తాడేమోనని భయం. ఎవరక్కడ? ఏది నా మందేది? నా నాలిక పీక్కుపోతుంది, నా పళ్ళు జివ్వుమంటున్నాయి. శభాష్. నికార్సైన దొరల సరుకు. ఏంటమ్మా అలా నిలబడి జాలుగా చూస్తున్నావు?
నిన్ను తాగి పెడతానుగా దా. పెళ్ళాంస్ మావుగాస్ ఎక్కడా నీ కూతుర్స్ పెళ్ళాంస్ ఎక్కడే రా నా పెళ్ళాంస్ ఎక్కడ దాకున్నావే అయిపోయావు ఈవేళ నీతో చాలా పనులున్నాయే పెళ్ళాంస్ ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నా? కళ్ళు కనబడ్డల్లా సైకిల్స్ తొక్కుతున్నానే. నీళ్ళల్లో సైకిల్ ఏంటి? ఇవి నీళ్లు కావే నా పిచ్చి పెళ్ళాం. నేను సైకిల్స్ తొక్కి తొక్కి కారిన నా చెమటాల్స్. తొక్కింది చాలు, సైకిల్ దిగ్గు బే. నన్ను బే అంటావే? నన్ను ఏ వే అనలేదా? నేను నీ మొగుడ్స్ ఏమైనా అంటానే. అంటావా? అయితే నేను ఈ పెళ్ళాం, నేను ఏదైనా చేసేస్తావా? ఇప్పుడే ఇలాగే ఫ్యాక్టరీకి వెళ్ళాలి. నా ముద్దుల పెళ్ళం నా మీద కురిపితే ఈ ముద్దుల వర్షాన్ని నా కార్మిక సోదరులు చూపించి వాళ్ళకి స్వీట్ తెప్పించి పండుగ చేసుకోవాలి. నువ్వు నా ఫ్యాక్టరీకి వెళ్ళి నా పరువు తీయడానికి వీల్లేదు. చెప్తాను. ఎక్కడికి? మాట్లాడుకురా. శభాష్, ఇప్పుడు అనిపించావు లీడర్ రాజు గారి పెళ్ళామని. నన్ను ఉమాదేవి మూడని పిలుస్తారో లేక నిన్నే లీడర్ రాజు పెళ్ళమని పిలుస్తారో తెలుస్తాను. మేడం, ఇప్పటికైనా మన ఫ్యాక్టరీకి ఇలాంటి బుల్లి యజమానురాలు ఇస్తారా? ఇవ్వను. రాజు పెళ్ళంగా బుల్లి యజమానిని ఇస్తాను. శుభం. ఏదోసారి ఫేస్ ఫుల్ టర్నింగ్ ఇసుకో. శభాష్, ఇప్పుడు రాజు పెళ్ళం అనిపించావు. నీ కోరిక తప్పకుండా తీరుస్తాను.